guys, welcome back to my channel గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేస్తున్నాను. సో ఇది ఎండి రొయ్యలు వంకాయ కర్రీ అండి విత్ ఎగ్, అంటే కోడిగుడ్డు వంకాయ కర్రీ ఎండు రొయ్యలతో వండుతున్నానండి. అది కూడా మట్టి కుండలో వండుతున్నాను. అసలు ఎంత బాగుంటుందంటే, నాకు ఎండు రొయ్యలు వేసుకుని వంకాయ కూర అట్లా తినడం చాలా ఇష్టం. బట్ మ్యారేజ్ అయిన తర్వాత సో మా హస్బెండ్కి ఇష్టం ఉండదు. సో నా ఒక్కదానికి నేను కుక్ చేసుకోవాలని ఎప్పుడు మ్యాక్స్ కుక్ చేసుకోను. బట్ నాకు ఈరోజు తినాలనిపించి నేను కుక్ చేసుకున్నానండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ వంకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇక్కడ నేను 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. అలానే ఒక 4 పచ్చిమిర్చి, అలానే ఒక టమాటో, అలానే ఇక్కడ ఒక 5 or 6 వంకాయలు తీసుకున్నా. అండ్ అలానే ఇక్కడ ఎండు రొయ్యలు తీసుకున్నానండి, బాగా క్లీన్ చేసుకుని. ఇక్కడ నేను మట్టి కుండలో అని చెప్తున్నాను కదా. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని మట్టి కుండను అయితే పెట్టేసుకున్నానండి, బాగా క్లీన్ చేసుకుని. సో ఇది కొంచెం టైం పడుతుంది, అంటే దీంట్లో వాటర్ ఇంకిపోవాలన్నా ఏదైనా. సో కొంచెం వాటర్ ఇంకిపోయిన తర్వాత నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఆయిల్ యాడ్ చేసుకుని నేను ఆల్రెడీ బాయిల్ చేసుకుని పక్కకు పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఫ్రై చేస్తున్నాను. సో ఆయిల్లో కొంచెం పసుపుని యాడ్ చేసి, సో నేను ఇక్కడ ఎగ్స్ అయితే కుక్ చేస్తున్నాను. సో ఎగ్స్ కుక్ అయిన తర్వాత వీటిని అయితే నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో. సో కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో నార్మల్గా కూడా ఎగ్ అంటే ఫ్రై చేయకుండా వేసుకుంటారు, అలా అయితే బాగుండదండి. నాకు ఫ్రై చేసుకున్న ఎగ్ వేసుకోవడమే ఇష్టం. సో నేను దీన్ని పక్కకి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా నేను 1 by 1 ఒక గుడ్డు తర్వాత ఒక గుడ్డు అయితే ఫ్రై చేసుకున్నాను. సో ఇలా పక్కకైతే తీసేసుకున్న తర్వాత, సో ఇప్పుడు నేను ఇదే ఆయిల్లో ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, క్లీన్ చేసుకుని పెట్టుకున్న ఎండు రొయ్యలను అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఎండు రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి, అంటే పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందాక ఎగ్స్ని ఫ్రై చేసే ఆయిల్లోనే నేను ఎండు రొయ్యలు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇవి ఇలా ఫ్రై అయిపోవాలండి. చూసారా, చిన్నగా అయిపోయాయి కదా, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ కూడా మనం ఇదే దీంట్లోనే వేసేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఎండు రొయ్యలు కుక్ అయిపోయినాయి కాబట్టి. ఇక్కడ ఇందాక నేను కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. సో మొత్తం ఆనియన్స్ అంతా బాగా కుక్ అయిన తర్వాత నేను టొమాటోస్ యాడ్ చేస్తాను. సో అసలు ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి, అంటే నాన్ వెజ్కి ఈక్వల్ టేస్ట్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అండి. సో ఇక్కడ చూసారా, ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోతున్నాయి కదా, మొత్తం ఒక 70% వరకు బాగా కుక్ అయిపోవాలండి. నేను ఇంకా కొంచెం పసుపు తగ్గిందని చెప్పి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకున్నాను. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ అని అయితే చెప్పచ్చండి. ఎండు రొయ్యలు వేసుకున్న ఏ కర్రీ అయినా తింటాను నేను, నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ అందుకని నేను ఈ కర్రీ మాత్రం నాకు మాత్రమే కుక్ చేసుకున్నానండి, మా హస్బెండ్ అయితే తినరు. సో ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు వీటిలోకి నేను ఒక టొమాటో కట్ చేసుకున్నాను కదా, టొమాటోని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో టొమాటో కూడా బాగా కుక్ అయిపోవాలి. అసలు మట్టి కుండలో ఏ కర్రీ వండినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో దానికి ఇప్పుడు అంటే ఎండు రొయ్యలు వంకాయ కర్రీ వండినట్టయితే ఇలా మట్టి కుండలో అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి, అసలు చెప్పనక్కర్లేదు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అంటే ఎండు రొయ్యలు తింటారు అన్న వాళ్ళకి మాత్రం ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది.
సో ఒకసారి మూత అయితే పెట్టుకుని నేను కుక్ చేసుకుంటున్నాను, అంటే టొమాటోలు కొంచెం మగ్గాలని చెప్పి. సో నాకైతే టొమాటోస్ కూడా బాగా కుక్ అయిపోయినాయండి. సో టొమాటోస్ కుక్ అయిన తర్వాత ఇందాక నేను ఉప్పు వాటర్లో వేసుకున్నానండి వంకాయ ముక్కల్ని, వాటిని అన్నిటినీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. సో వంకాయలు కూడా బాగున్నాయండి. సో నేను ఇంకా కర్రీ వండుతానన్న ముందు మాత్రమే కట్ చేసుకున్నా, లేకపోతే బ్లాక్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు వీటిని కూడా బాగా మగ్గే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం వంకాయ ముక్కలు మగ్గాలి అంటే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఉప్పు చూసుకుని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందాక వాటర్లో వంకాయ ముక్కల్ని వేసాం కదా, నేను అప్పుడు కొంచెం సాల్ట్ వేసి వంకాయ ముక్కల్ని వేసాను బ్లాక్ కలర్ రాకుండా ఉంటాయని. సో ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. సో సాల్ట్ వేయడం వల్ల తొందరగా కూడా ముక్కలు మగ్గుతాయండి. సో ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అసలు ఆ మట్టి కుండలో అంటే మనం విలేజ్లో వెళ్ళినప్పుడు పాతకాలపు వాళ్ళు చేస్తారు కదా వంటలు పొయ్యి మీద, సో అదే టేస్ట్లో అనిపించిందండి నాకు ఈ కర్రీ అయితే. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను. ఇప్పుడు వంకాయ ముక్కలు బాగా మొత్తం చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. వైలెట్ కలర్లో ఉన్న వంకాయ ముక్కలు మొత్తం కూడా లైట్ కలర్ అయిపోయినాయి అండి. వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి బాగా. సో ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం, వాటర్ అవన్నీ కూడా యాడ్ చేసుకుందాం 1 బై 1. సో కారం కొంచెం స్పైసీగా తింటారనుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. సో నాకు స్పైసీగానే కావాలి, సో అందుకని నేను కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అలానే పచ్చిమిర్చిని కూడా నేను 4 పచ్చిమిర్చి వేసానండి. 5 అంటే పావు కేజీ వంకాయలకి నేను 4 నుంచి 5 పచ్చిమిర్చి అయితే వేసాను, నాకు స్పైసీగా కావాలని. సో ఒకసారి ఇలా అయితే బాగా మనం కారం వేసిన తర్వాత ఒకసారి ఇలాగా ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. సో తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వంకాయ ఇగురు కాబట్టి సో వాటర్ అయితే ఎక్కువ ఏం పట్టవండి. ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ అంటారు కదా, సో దాని వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందాక కుక్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, అంటే ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదా, సో ఎగ్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మూత పెట్టేసుకొని మనమైతే కర్రీని కుక్ చేసేసుకోవాలి. వంకాయ ముక్కలు మొత్తం కర్రీ అదంతా కూడా దగ్గరికి వచ్చేస్తుందండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది. సో చూసారా మొత్తం ఎగిరిపోయింది. సో చాలా చాలా ఇంకా పర్ఫెక్ట్ కుక్ అయిపోయినట్టే. ఇంకేమైనా కొంచెం వాటరీలా ఉన్నట్టయితే మనం ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, లేదు అంటే ఇంకా పర్ఫెక్ట్ అయిపోయినట్టేనండి. సో వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి. సో చూసారా మొత్తం నేను ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. సో మొత్తం వంకాయ ముక్కలు, టమాటో ముక్కలు అవంతా కూడా ఆనియన్స్ అన్నీ కూడా చాలా చాలా మగ్గిపోయాయండి. సో వేడి వేడి అన్నం కూడా నాకు ప్రిపేర్ అయిపోతుంది. నేను వేడి వేడి అన్నం కూడా పెట్టేసుకున్నాను, ఎప్పుడు తిన్నామా అని చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నానండి. సో ఇష్టమైన కర్రీ అని చెప్పాను కదా, పైగా ఆకలి మీద ఉన్నాను, వీకెండ్. చూసారా ఎంత వేడి వేడిగా ఉందో.
చూసారా వంకాయ ముక్క కూడా. సో నేను చేసిన ఈ వంకాయ కూర ఎండి రొయ్యలు అలానే గుడ్డుతో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో నాకు ఇప్పుడు 3K అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నన్ను ఇలానే సపోర్ట్ చేసి 300K వరకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెవరన్నా చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా అలానే లైక్ చేయకుండా ఉన్నట్టయితే ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూసి మీకు నచ్చితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ లక్ష్మీ ప్రశాంతి, గాజులవారి గ్యారేజ్.